Audio Jungle. సపోటాల చెట్ట ఇది సపోటాల చెట్ట సపోటా చెట్టు అయితే నీకెందుకు ఏం పని ఇచ్చాను నీకు? ఏం కావాలా? డబ్బులు దేనికి ఇచ్చాను నీకు? ఏం డబ్బులు? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు ఏటొస్ ఒకటి రెండు సార్లు చేసాను ఒకసారి చూడు ఫోన్ నువ్వేనా చేస్తానేది? ఏ నీకు అంత పని ఎక్కువైపోయింది అయితే నేను డబ్బులు బ్రోకర్ సేవ్ చేసుకున్నా అది కదా ప్రాబ్లం. బ్రోకర్ సేవ్ చేసుకున్నా అది కదా ప్రాబ్లం. నువ్వా బ్రోకర్ అవడు? బ్రదర్ అని సేవ్ చేసుకున్నా. నువ్వా? సారీ ఏమనుకోద్దు. కంగ్రాచులేషన్స్, నీకు నైట్ ఫొటోస్ వచ్చినాయి కదా. బజార్ ఫోటోలు 30 రూపాయలు దానివి. ఏం 30 రూపాయలు ఫోటోలు? ఏం ఫోటో? ఆఫీస్ నుంచి ఫొటోస్ వచ్చినాయి కదా. ఆవిడ ఫోటోలు పంపించి 30 రూపాయలు బజార్ దాని బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో ఫోటోలు ఎట్టి ఓకేనా ఏంటి అసలు దేనికి ఇచ్చా నేను అసలు? అది కాదండి, మన టీం వాళ్ళు పంపించింటారు. ఎన్ని పంపించినారు? ఎన్నో పంపించారు. ఏ ఫోటోలు పంపించారు? ఆ ఫోటోలు నాకెందుకు? అంటే ఏం ఫోటోలు పంపించినారు? అమ్మాయిలే కదా. అమ్మాయిలు పంపించారు. నువ్వు చేసుకుని పెళ్లి కాకపోతే నాకే పెళ్లికి డబ్బులు కట్టినది నువ్వు కట్టినావా? నాకే నేను అడుగుతున్నా, నాకు పెళ్లి కావాలని. నువ్వే కదా పెళ్లి కావాలని అడిగినా. దేనికి ఇచ్చాను? దేనికి ఇచ్చినా? పెళ్లి చేసుకోవాలరా బాబు, నా పద్ధతి గల అమ్మాయిని చూడరాను. ఏ బజార్ ఫోటోలు పంపించి నువ్వు పెళ్లి చేసుకో ఆవిడ ఓకేనా ఏటు ఓకేనా? ఓకేనా అంటే ఫస్ట్ ఫోటో పంపించి ఓకేనా అని అడిగింటారు. సెకండ్ ఫోటో ఓకే అన్నిటికీ ఓకేనా అన్నా. నాకు ఏ ఫోటోలు పంపించారా బాబు? నీకు బర్ర సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే ఆడ వాళ్ళ బుక్ అయిపోయింటే ఆల్రెడీ బుక్ అని చెప్తారు. లేదంటే మళ్ళీ ఓయే రూమ్ తీసుకెళ్ళి బుక్ చేసుకున్నా ఓయే రూమ్ బుకింగ్ కాదు, స్లాట్ ఉందా లేదా అని చూస్తారు. నీకు సంబంధం సెట్ అవుతారా లేదా, ఫ్రీగా ఉన్నారా లేదా, ఇరు వర్గాలు కలుసుకునేకి ఏకాంతంగా వర్గాలు కలుసుకోవడానికి ఫ్రీగా ఉన్నారా లేదా అన్ని నువ్వు చెప్తాడు భయ్య. నాకు పెళ్లి సంబంధం అంటే జీవితంలో కలిసి ఉండడానికి పెళ్లి చేసుకుంటున్నావు. ఒక గంట కలిసి కాలాలు పోయినాయి. జీవితాంతం కాదు, కొన్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటే సరిపోతాయి. ఆ తర్వాత ఇవన్నీ వద్దు, నీ పెళ్లి సంబంధమే కదా. దాంట్లో నీకు పంపించిన ఫోటోలు నీకు ఎవరు నచ్చినారు? 30 రూపాయలు దాన్ని పంపించి రైల్వే స్టేషన్ అసలు వెయిట్ మాట్లాడుతున్నా అర్థమవుతుంది. 3000 దేనికి ఇచ్చాను నీకు? పెళ్లి సంబంధంకి. నువ్వు వెయిట్ చేస్తున్నావు. నేనేం చేసి టీం చేస్తాను. ముందుగా ఏడ్ చెప్పండి డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చెప్పినావు? మంచి పద్ధతి గల పాపని చూడన్నావు. పద్ధతే కదా నీకు చూపించింది. చూపించి చూడు అట్లా ఈ టైంలో చూడలే. నీకు ఎప్పుడు పంపిస్తున్నారు అవి? నైట్ పంపించండి. వాళ్ళ నైట్ అంటే నువ్వు ఎంజాయ్ చేసి ఉంటావు ఫోటోలు చూసి. ఏట్ ఎంజాయ్ చేస్తాం భయ్యా. నేను పెళ్లికి అడుగుతున్నాను కానీ నేను పట్టుకెళ్ళడానికి అడగట్లేదు. నాకు లేవనుకుంటున్నాడు పట్టుకెళ్ళడానికి. నేనేడుతాడు. మనము కలుపుతాం, కలిపినాక మీలో లవ్ పుట్టచ్చు. తర్వాత మీరు పెళ్లి వరకు ఫ్రెండ్షిప్ కాదు. ఒకసారి వెళ్ళి నీకు నచ్చిన వాళ్ళు ఓకేనా అంటే ఓకే అంటే వాళ్ళు ఒక ఏర్పాటు చేస్తారు కలిసి. మీరు ఆడ మాట్లాడుకొని ఇరు మనసుల్ని అర్థం చేసుకొని మీరు ఏకాంతంగా గడిపితే మీరు ఫ్రెండ్షిప్ ఓకేనా లేకపోతే మ్యారేజ్ వరకు పోవచ్చు అనేది. బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో 1 కోటి రూపాయలు ఆస్తుంది. అన్నిటికీ బజార్ ₹1 కోటి డబ్బులు ఎక్కువ భలే ప్లాన్ చేసినట్టున్నావు. అందరి దగ్గర మంచి అనిపించి 3000 దబ్బేసి ఇలాంటి వాళ్ళు ఇటు సెట్ చేసి ఒక సంవత్సరం అంతా పోయాక వేసేసి అరకోటి పంచుకుందాం చూస్తున్నారు మీరేమైనా. మాకేమవసరం, మేము ఈ ఫీల్డ్ లో ఉండబట్టి ఇప్పుడు 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళు అవుతుంది. నాలాంటి కస్టమర్ ఆవిడ తగలలేదు నీకు. ఇప్పుడు ఏమంటావు? 3000 తీసుకుని పద్ధతి గల అమ్మాయి. నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా లేదా? నా బ్యాక్గ్రౌండ్ నీకు ఫోటోలు పంపించిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? వాళ్ళు ఎంత సంపాదిస్తారు తెలుసా నీకు? వాళ్ళ నెట్వర్క్ ఎంత మంది తెలుసా? వాళ్ళ సర్కిల్ తెలుసా? వాళ్ళ సర్కిల్ తెలుసా? సర్కిల్ అవసరం సంపాదించే అమ్మాయి అవసరం పద్ధతిగా అమ్మాయి కావాలి. ఫోన్ లో చూస్తే ఇట్లా 300 నంబర్లు ఉంటాయి. తెలుసా? ఉంటాయి. ఒక్క రోజు కూడా ఫ్రీగా ఉంటారు, బిజీగా ఉంటారు. అలాంటివి వద్దు, పద్ధతిగా కావాలి. పద్ధతే కదా సాబే. ఇంకేం పద్ధతి అంటే నీ దృష్టిలో ఏంది? పద్ధతి అంతా రోజు గంట వచ్చి వెళ్ళిపోవడం కాదు, నైట్ వచ్చి నీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది కాదు. నా జీవితం కలిసి ఉండేది కావాలి. ఎవరు వద్దన్నారు? పెట్టుకోవాలనే. నన్ను మీ ఇద్దరు ప్లాన్ చేసి చంపేస్తే అరకోటి సంపాదించుకున్నాను. చంపుతాం సార్ నీ కోటి మేము చూడండి. అది చూసా, ఆ ఫోటో చూసా. అసలు నువ్వు ఈ ఫోటో చూడు. చూపిద్దామని నాకు నచ్చావు. నాది వేరు. ఒక్క దాంట్లో ఏం చూపి ఒక్క దాంట్లో చూడు ఫోటో. అవునబ్బా, మేకప్ చేపిస్తే బాగా కనబడతారు. నీ బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో ఫోటో తీసి ఎట్లుంటారు వాళ్ళు? మేకప్ కొడతారు నైట్ టైం. కొట్టే 2-3 ఫోటోలు వచ్చి మేకప్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సింది. అవి నాకు మేకప్లు కొట్టేవి బస్ స్టాండ్ లో బజార్ లో దొరికే కాదు. 30 రూపాయలు. వాళ్ళు ఊరికి పోయేటప్పుడు ఫోటో తీసింటారు. ఊరికి పోతే ఆ ఊర్లో చూసుకొని మీరు అది కలిపి నాకెందుకు అయ్యి? ఊరికి పోతే ఆ ఊర్లో చూసుకొని మీరు అది కలిపి నాకెందుకు అయ్యి? ఇప్పుడు మా బ్యూరో డబ్బులు ఇస్తే ఓ భయ్యా నువ్వు డబ్బులు ఆడున్నాయి. మర్యాద మాట్లాడాలి వద్దా? మాట్లాడు మర్యాదగా. నేను కూడా మర్యాదగానే కదా మాట్లాడతా. డబ్బులు నాకు ఇచ్చిన తలపి ఇప్పుడు సంబంధాలు చూడమంటే చూస్తా. ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు మనము ఏదైనా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి సంబంధాలు చూసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తారు పెళ్లికి మామూలుగా 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమంటారు. నీకు ఒక అబద్ధమే మేము ఆడతాండి.
ఆ అబద్ధం చాలు జీవితాన్ని నాశనం చేసేట. ఏమైంది ఇప్పుడు? నాకేంది భయ్ అలాంటి? నీకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నీకంటే బాగా సంపాదిస్తా, నీకేమొచ్చింది నష్టం? నాకు సంపాదించేది వద్దు, ఎక్స్పీరియన్స్ వద్దు, మంచిగా పద్ధతిగా తెలుగు అమ్మాయి కావాలి. తెలుగు అందుకు ఇచ్చాను డబ్బులు. ఆయన వాళ్ళకి తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, కన్నడ వచ్చు, అన్ని భాషలు నాకు వద్దు భయ్యా, అన్ని భాషలు నాకు వద్దు భయ్యా. నువ్వు మోసం చేస్తే వాళ్ళు ఎట్లా బతుకుంటారు రేపు పొద్దున? నువ్వు మోసం చేస్తే నేనేంటి మోసం చేస్తాను? మళ్ళీ వాళ్ళు ఎందుకు చేస్తారు నేను మోసం? అందుకే కదా నువ్వు ముందు సంబంధం నీకు వాడు చెప్తాడు నీకు రావు లాంగ్వేజెస్ అని చెప్పి వాళ్ళకి వచ్చని బాధపడతావు. ఎప్పటికీ వాడు చెప్తాడు భార్యని సగభాగంగా చూడమన్నారు. నీకు ఒకటి సగభాగం చూడాలా? పూర్తి భాగం చూడు భయ్యా. నేను నా గురించి నీకు తెలుసా లేదా? నాకు సరిగ్గా తెలియదు నీ గురించి. తెలియకుండా 3,000 ఎందుకు తీసుకున్నాను? ఇచ్చినా కూడా తీసుకున్నాను. ఇచ్చినా నీకేమో నీ గురించి తెలుసుకోవాలనుకుంటే బయోడేటాలో రాసి ఏమేమి ఉంది నీకేం కదా. మా వాళ్ళకి మంత్కి మంచి సంబంధాలు చూసావు కాబట్టి. నేనే చూడలేదు, మేము అట్లా చెప్పినాము, మీ వాళ్ళు అట్లా చెప్పినారు. నేనైతే మీ వాళ్ళకి సంబంధాలు చూసా కాబట్టి ఫోన్ లో మంచోళ్ళగా ఉన్నాడు అని చెప్పేసి 3,000 ఇచ్చి భయ్య మాకు ఏం సంబంధం ఉంటే చూడని చెప్తే నువ్వు ఇలాంటి వాళ్ళు పంపిస్తావా? మళ్ళీ అడిగితే ఆవిడ ఆఫీస్ నుంచి పంపించాడు. ఆఫీస్ నుంచి పంపించిన నువ్వు పంపించాలి నాకు. నేను ఆఫీస్ వాళ్ళు నేను ఫుల్ బిజీగా ఉంటా కదా. నేను అట్లా నీకు ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో అన్నాక ఇప్పుడు ఏం కావాలి చెప్పు. నాకు డబ్బులు ఇచ్చా నేను పోతాను. నీ డబ్బులు కదా సింపుల్, నీ డబ్బులు దీంట్లో వెనక్కి ఇచ్చేది కుదరదు. ఓటి సింపుల్ ఇంకోటి చెప్తాడు, నీ డబ్బులు ఎట్లా వస్తాయో. నీకు ఇప్పుడు ఎన్ని ఫోటోలు వచ్చినాయి భయ్యా? మళ్ళీ ఆ ఫోటో గురించి అత్తుకు మరి ఇంకా మళ్ళీ ఆ ఫోటో గురించి అంటే చాలా సీరియస్ గా ఉంటుంది. నచ్చలేదా నీకు? నచ్చలేదా భయ్యా? బజారాలు పట్టుకొని నచ్చలేదా గిచ్చలేదని భయ్యా? బజారాలు పట్టుకొని నచ్చలేదా గిచ్చలేదని నేనేం పెళ్లి చేసి కొడతావా? మరి ఇంకా ఎలా తగ్గుడు? నువ్వు 3,000 మర్యాదకి ఇచ్చేస్తావు. ఒకటి నీ 3,000 నువ్వు ఎట్లా సంపాదించుకోవాలో నేను క్లియర్ చెప్తాను. క్లియర్ సంపాదించుకుని నువ్వు నాకు సంపాదించుకొని చెప్తావేట, నేను సంపాదించుకునేటే మళ్ళీ తీసుకో. శాలరీ అని తెలుసు నీకు? అసలు ఎంత నేను ఏ జాబ్ చేస్తాను తెలుసా? తెలుసు. బయోడేటా చూడలేదు నువ్వు? నేను బయోడేటాలు మేమెందుకు చూస్తాము, మాకు ఎంత ఇచ్చినారో అది ఒకటి రాసుకుంటాం అంతే. మరి అందులో రాసిన చూడరా నువ్వు? ఏమని బయోడేటా ఫామ్ ఒకటి ఇస్తే తెలుసా నీకు? చూసా. మీ ఆఫీస్ ఇస్తారా? మా ఆఫీస్ లో బయోడేటా గేడేటా ఏముండదు, ఎంత లెక్క ఇచ్చినారా అనేది ఒకటి రాసుకుంటారు అంతే. నువ్వు అందుకే అన్నా కదా మీ ఆఫీస్ నుంచి పంపించారు. ఇప్పుడు ఏమంటావు? నీతో 15 ఫోటోలు వచ్చినాయి, 20 ఫోటోలు వచ్చినాయా? ఎంత ఎన్ని ఫోటోలు వచ్చినాయి చెప్పండి? 20 ఫోటోలు వచ్చాయి. 20 ఫోటోలు వచ్చినాయి. నీ సర్కిల్లో వాళ్ళకి షేర్ చేయి, ఫార్వర్డ్ చేయి. నువ్వు ఇలాంటి రూపాయి బద్ద పట్టుకొచ్చి నువ్వు సరే షేర్ చేసి అసలు మా స్టేటస్ ఏంటి తెలుసా నీకు? నాకెందుకు తెలియదు? రోడ్డు మీద బజార్లు తీసుకొచ్చి నాకెందుకు తెలియదా? కనీసం నేను సరదాగా కూడా ఇలాంటి వాళ్ళతో వెళ్ళం భయ్య. వద్దు సరదాగా వెళ్ళొద్దు, సీరియస్గా వెళ్ళు. వద్దు సరదాగా వెళ్ళొద్దు, సీరియస్గా వెళ్ళు. సరదాగా వెళ్ళగలం. ఇలాంటి రోడ్ల మీద బచ్చగలం. చూడు మాకు కావాల్సిన మంచి మంచి తెప్పించుకోగలం. అంటే అవి కూడా ఉన్నాయి అలవాట్లు. అవి కూడా ఉన్నాయి అలవాట్లు. మాకు లేవు, నువ్వు అన్నావు కదా మా ఫ్రెండ్స్ షేర్ చేయాలి. అలాంటి అలవాట్లు ఉంటే నేను కూడా ఎప్పుడు ఏదో సెట్ అయిపోతాను. మంచిగా ఉన్నాను కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా. నువ్వు మళ్ళీ చెయ్యి మాత్రం ఎక్కిపోయా. నువ్వు నీతో మాట్లాడటం నాకు చాలా చిరాకు ఉంది. డబ్బులు ఇచ్చిన మంచి చేయడం తప్ప ఏంటి మంచి చేస్తావు నువ్వు? నా 20 ఫోటోలు కూడా షేర్ చేయగలరా ఒక రోజు? నీకు అర్థమవుతుందా? ఏమి నీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఏమి మా ఇల్లు చూస్తే నీకు అర్థం అవ్వట్లేదా? పెద్దదే మాది ఎలాంటి వాళ్ళని తెలియట్లేదు నీకు? లోపలికి రాలే కదా ఎలాంటి వాళ్ళు నేను చూడలేదు. మా స్టేటస్ అయితే నీకు అర్థమవుతుందా? సరే ఇప్పుడు మీ స్టేటస్ కి అయితే నాకెందుకు 3,000 కట్టినావు? నీ స్టేటస్ అంత బాగుంటే ఇప్పటికి నీకు సంబంధాలు వచ్చేటివి కదా. ఎందుకు రాలేదు? స్టేటస్ కి అయితే నాకెందుకు 3,000 కట్టినావు? నీ స్టేటస్ అంత బాగుంటే ఇప్పటికి నీకు సంబంధాలు వచ్చేటివి కదా. ఎందుకు రాలేదు? నువ్వు ఎందుకు రాలేదు చెప్పింది ఒక నిమిషం మీరు చెప్పు. నా బిల్డింగ్ చూసినావా? నా శాలరీ తెలుసా? నా బయోడేటా తెలుసా? నా బొచ్చు తెలుసా అన్నట్లు నువ్వు అన్ని పెద్ద మాట్లాడుతున్నావు. మళ్ళీ అన్ని బాగుంటే మాది ఏంటంటే రూరల్లో కూడా మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు 2-3 సంబంధాలు మీరు చూసారంట మంచివి. ఫోన్లో మన స్టేటస్ ఎవరో బ్యాడ్ గా చెప్పినారు మా గురించి. మేము ఎప్పుడు మంచి సంబంధాలు చూసింది చరిత్రలో లేదు. చరిత్రలో లేదు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా రాంగ్ అయిపోయినారు. మేము చూసేదాన్ని లత్కోర్ చిల్లరవే చూస్తాం సంబంధాలు. నీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, నువ్వు రాంగ్ అర్థం చేసుకుని నాతో వచ్చి రాంగ్ గా మాట్లాడతారు. మేము చూసేదాన్ని ఇవే. అయితే మా వాళ్ళు చూసిన అలాంటివేనా? అవే చూస్తాం మేము. మాకు ఉండేదే వాళ్ళు, వేరే ఎవరు లేరు. వాళ్ళకి మధ్య అంతే. వాళ్ళకు కూడా డబ్బులు తీసుకున్నాము, వాళ్ళు నచ్చలేదన్నారు, వాళ్ళు ఇడిచిపెట్టుకున్నారు. నీకు నచ్చలేదు ఇడిచిపెట్టుకు. అది నచ్చిందా నచ్చలేదని మీ ఇష్టం. అంటే చూపించే బాధ్యత రావలేదు భయ్. నాకు తెలియపోవడం గల కారణం ఏంటంటే పల్లెటూరు వాళ్ళు ఎలా ఉంటారంటే అతను మంచిగా అన్నారు కదా, వాళ్ళు ఇంకా 4 రోజులు. సరే పని చేస్తావా? ఇప్పుడు ఫోటోలు పంపించినా కదా, ఆ ఫోటోలో వాళ్ళని ఏడన్నా డ్రాప్ చేసే పోయేసి వస్తావా? జాబ్ ఇప్పిస్తా, డ్రాప్ చేసి పికప్ డ్రాప్ కి
భయ్యా వాళ్ళని ఏడన్నా డ్రాప్ చేసి పోయేసి వస్తావా? జాబ్ ఇప్పిస్తా, డ్రాప్ చేసి పికప్ డ్రాప్కి. భయ్యా భయ్యా నా బిల్డింగ్ చూసావా? నీదేనా? నా జాబ్ ఏంటి తెలుసా? ఏం జాబు? ఏం జాబు? నా జాబ్ ఏంటి తెలుసా? నీకు తెలుసా? నాది 4 అసలు జీతం ఐటీ ఎంప్లాయ్ నేను. అయితే ఏం చేయాలా? ఏం చేయాలి? చిల్లరదాన్ని తిప్పుతావా, టాక్సీ ఎక్కిస్తావా? 14 లక్షలు నెలకి. 14 లక్షలు. నీది ఐటీ ఏమో, మాది బీటీ. నీది ఐటీ ఏమో, మాది బీటీ. ఇలాంటి వాళ్ళు తిప్పుకుంటావా? ఎవరు తిప్పుకోవడం? బ్రదర్ మీరు 3,000 ఇచ్చినావు, మోసపోయినావు. 14 లక్షలు అన్నావు కదా, ఆ 3,000 నాకు కొట్టు. 4 లక్షలు అన్నావు కదా, 3,000 ఇచ్చిపెట్టుకో. ఎందుకో వాళ్ళు నీకు? నేను ఎందుకు ఇవ్వాలి మళ్ళీ నీకు? నేను నీకు డబ్బులు ఇచ్చా కానీ నువ్వు ఫోటోలు పంపించినా కదా నీకు. ఫోటోలు నీకు రిటర్న్ పంపి డిలీట్ చేసుకో, ఇక ఫోన్ లో డిలీట్ చేసుకో. గోళ అవన్నీ నాకెందుకు? నువ్వు రాత్రంతా జుల్లు గారుసుకొని చూసేసి పొద్దున్న నాకు అవసరం లేంటే చూసేసి నువ్వు నేత్రానందం పొందేసి ఫ్రీగా నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసేసి నువ్వు మళ్ళీ డిలీట్ చేసుకోండి. చూడకపోతే మరి పడుకోము, నిద్రపోలేము. మరి నాకేం తెలుసు, హుషారైనా రాత్రి నిద్రపోలే, కళ్ళు చూసి చెప్పేచ్చు. ఫోటోలు చూసుకుంటా రాత్రి నువ్వు నిద్రపోలే, క్లియర్ గా తెలిసిపోతాను. ఈ ఫోటోలు మా ఫోటోలు చూపిస్తాను రా. ఎవరివి? మేము వెళ్ళివి కంపెనీకి పంపి. వాళ్ళు కూడా అందరిలో వీళ్ళు 3 రూపాయలుగా 4 రూపాయలు ఇట్టారు, పంపిస్తావు ఏంటి? ఇవన్నీ నీకు నాకు మాట్లాడద్దు. ఇప్పుడు ఏమంటావు? నా డబ్బులు నాకు ఇచ్చే భయ్యా. ఎంత? 3,000. అంటే ఇంత పెద్ద బిల్డింగ్ ఉండి 4 లక్షలు ఐటీ అనుకుంటా, నువ్వు 3,000 సంపాదించుకునేకి బాధపడతావు. 3,000 సంపాదన వేరే వాడు అనుకో, పోతే చీపు మోసం చేశారు ఇట్లా చిల్లర తీసుకో పడేస్తాడు. సరే మన డబ్బు నీకు ఫ్రీగా అవడం అవసరమా? ఏది రూపాయి అయినా సరే నేను వదలను భయ్యా నా డబ్బులు. వదలదు, పట్టుకో. మరి మాట్లాడున్నాయి గడ్డి కూడా లేదు విక్కునేకి. ఏడు కట్టలేదు, 3,000 ఇచ్చాను నీకు. ఎవరు? నీకు. అవి ఆ రోజు గంటకి అయిపోతాయి. ఏం మాట్లాడు ఇప్పుడు? అసలు లైఫ్ స్టైల్ ఎట్లుంది ఇప్పుడు? ఇక్కడ సీరియస్ అయినంటే చాలా తేడా వస్తుంది. అంటే ఏమైతుంది? ఏమైతుందో ఇంకా నేను చెప్పలేను అనమాట. తర్వాత నీకు అయిన తర్వాత నీకు అర్థమవుతుంది పెట్టుకున్నాను. కాదు, ఏం తప్పు చేసినా నేను? ఏం తప్పు చేసినా? నా డబ్బులు తీసుకుని ఏం తప్పు చేసావు? నువ్వు డబ్బులు ఆ డబ్బులు నాకు అవసరం. నువ్వు డబ్బులు తీసుకోవా? ఆ డబ్బులు నాకు అవసరం యాక్చువల్గా అయితే. కానీ నువ్వు పంపించిన ఫోటోలు చేస్తున్న బిజినెస్ ఏంటి? బిజినెస్ చేయలే మేము, కలుపుతాము. ఏటి కలుపుతున్నావు? అదే దాన్నే అలా కలిపి సెర్చ్ చేస్తున్నావు అంతనా నువ్వు డబ్బు. బ్రదర్ వాడు చెప్తాడు, నీది ఎట్లా ఐటీ, మాది అట్లా బీటీ. అర్థమైందే? నేను ఎట్లా జాబ్ చేసుకుంటానో నేను అట్లా జాబ్ చేసుకుంటాను. ఇదంతా ప్రొఫెషనల్ గా పోతా ఉంటది. నీకు నచ్చలేదా అంత సైలెంట్ అయిపో. సైలెంట్ అయిపోతున్నా, నా డబ్బులు నాకు ఇచ్చి లేవు కదా. లేవు. ఓ కస్టమర్ సైలెంట్ ఎలాగవుతాడు? ఇప్పుడు నువ్వు ఒక కస్టమర్ చూసుకున్నావు, కస్టమర్ నువ్వు సాటిస్ఫై సర్వీస్ అవ్వలేదు, ఆ డబ్బులు ఇస్తాడా? ఇచ్చినావు కదా. ఇప్పుడు ఇచ్చాను, ఇప్పుడు ఆ డబ్బులు నువ్వు రిటర్న్ అవ్వాలి కదా. ఎట్లుంటాయి? ఎట్లా ఇస్తావు రిటర్న్? పాలసీలో లేదు కదా, పాలసీ లేదు. నువ్వు సర్వీస్ శుభ్రం చేసావా? చేసినా కదా. 20 ఫోటోలు 20 ఫోటోలు ఉన్నాయి కదా. ఆ ఫోటోలు నువ్వే ఉంచుకో, ఎవడకి కావాలి? నేను ఏ ఫోటోలు చూపించమని అసలు ఒక పద్ధతి గల సంబంధం చూడరా బాబు. అదే ఫోటోల్లో ఎవరు నచ్చినారో వాళ్ళు ఏఐ లైక్ వేసుకొని మంచిగా చేసుకో. నేను మంచిగా పద్ధతిగా అమ్మాయి గురించి చెప్పాను. వాళ్ళు బజార్ గుంటల గురించి, బజార్ వాళ్ళ గురించి చెప్పట్లేదు. మొగుడు చంపినోడు ఎవరు లేరు. 15 మందిలో 7 మంది మొగుడు చంపినోళ్ళు ఉండేది. అర్థమైంది? అందరూ ఏం చంపలేదు. ఇప్పుడు నన్ను చేసుకుని ఎందుకు ఉన్నామంట? మనసం ఉంటే చంపరు, నువ్వు మనసం లేకపోతే చంపేస్తారు. అక్కడ ఇదంతా మీ ప్లానింగ్ భయ్యా. నీకు 14 లక్షల జీతాలకు వచ్చేస్తుంది అన్ని మాకు తెలియదు అనుకుంటున్నావు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇలా మొగుడిని చంపేసిన వాళ్ళు కోట్లు ఆస్తుంటుంది, ఆ కోట్లు షేర్ చేసుకుని నీకు 14 లక్షలు, ఆడికి 20 లక్షలు, ఆడు 30 లక్షలు అని చెప్పుకుంటున్నారేమో. వ్యాపారం జాగ్రత్త పడు. మళ్ళా నేను నీకు చూడడం చేత కాదు అంటే నా డబ్బులు నాకు ఇచ్చాను. చూసే చేత అవుతుంది. రోజు 10 ఫోటోలు వస్తాయి, అవి కూడా ఇట్లా ఫోటోలు వస్తాయి. ఇంకెక్కువ మారంటే ఇంకా చిల్లరి పంపిస్తాం ఫోటోలు. చిల్లర నువ్వు ఒప్పుకునేంత నీ ఫోటోలు వస్తానే ఉంటాయి. చిల్లర గూగుల్లో డౌన్లోడ్ చేస్తాము, నీకు పంపిస్తాం. అదే పంపిస్తున్నారు. ఇగో ఇది చూడండి, హీరోయిన్ ఫోటోలు కూడా పంపినారా? గూగుల్ పంపించారు. నువ్వు అలాంటి కాదు, కొత్త ఎంప్లాయర్ తెలియక హీరోయిన్ ఫోటోలు పంపించి. బాలీవుడ్ హీరోయిన్స్ కొత్త ఎంప్లాయరా? కొత్త ఎంప్లాయర్ కదా, కొత్త ఎంప్లాయర్ కదా, అందుకు కొత్త తెలియక పంపించే. హీరో నుంచి మంచిగా వస్తాయి. వాళ్ళందరినీ ఆఫీసులో పెట్టి నువ్వు వెయిట్ చేస్తున్నావు. నేను ఫీల్డ్ వెయిట్ చేస్తావు. ఇంతే సెట్ చేస్తానులే. ఇప్పుడు ఇంకోరు వేరే వాళ్ళతో 6,000 ఇచ్చినారు. వాళ్ళకి కూడా అందరూ ఎలా గొడవలు ఆడుకోవడమే కదా. నీ బ్యాక్గ్రౌండ్ అంటాను, నా బ్యాక్గ్రౌండ్ ఏదో ఇంకా నీకు తెలియదా? ఏకపోకు బ్యాక్గ్రౌండ్, నీ బ్యాక్గ్రౌండ్ నాకు అనవసరం భయ్యా. నా డబ్బులు నాకు ఇచ్చే. లేవు ఏటి లేవు? ఏమన్నా చేసుకో భయ్యా. చేతిలో ఫోన్ కూడా ఉంది, అవసరం ఫోన్ ఒకటి దెంగేస్తాను. నాది తీసుకుపోతావా?
బిజినెస్ ఏదో అన్నా కాంట్రాక్ట్స్ అన్ని అందులో ఉంటాయి. దాంట్లోకి నిన్ను ఇరికిస్తా, దాంట్లోకి నిన్ను ఇరికిస్తా. అర్థమైందా? ఇరికిస్తే అక్కడ ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఏముంది? ప్రూఫ్ కూడా ఉంది. నీతో కాల్స్ మాట్లాడానే. నేను ఎత్తలే కదా, ఎత్తనప్పుడు ప్రూఫ్ ఇచ్చాను కదా. అది వీడియో ఏం లేదు కదా నీతో. డబ్బులు ఇస్తుందా ఒకసారి మనం కాల్ చేసాను. ఇవన్నీ ఎందుకు 3,000కి 3 గంటలు పంచాయతీ ఏంది? ఇప్పుడు మీదేనా ఇంట్లో అది? ఆడ కూర్చుందాం, ఎవరిని పిలిపిస్తావు పిలిపి, ఏదో ఏం చేస్తావు చేస్తావు. దానిసేపు కూర్చుంటా. నీ బ్యాక్గ్రౌండ్ అన్నావు కదా, అదే కాల నా కాల ఎక్కే కాల. నేను చూడాలి. ఇలాంటి బజారాలు పట్టించుకుంటావా వాళ్ళందరికీ? ఇప్పుడు నేను నీకెంతుందో మా బాబు బాగా చేస్తున్నాడు. నువ్వు బ్రోకర్ అనేది మాట బానేసి నీ బిల్డింగ్ గాడి వచ్చి కూర్చుంటాను. నీకు 2 గంటల సేపు కూర్చుంటా. ఎవరినైనా పిలిపించుకో, ఏం చేస్తావో చేసుకో. నీ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా చూస్తాను. తర్వాత నా బ్యాక్గ్రౌండ్ ఏందో నేను చూపిస్తాను. అదే చెప్తున్నాను, నిన్ను చూస్తే అర్థమవుతుంది నీ బ్యాక్గ్రౌండ్ ఎంత రౌడీజం బ్యాక్గ్రౌండ్. అర్థమైందా? నువ్వే రౌడీ, నువ్వే డాన్ అంటే, నువ్వే రౌడీ, నువ్వే డాన్ అంటే నీదే బ్యాక్గ్రౌండ్ అండి. బ్యాక్గ్రౌండ్ ఉంది దగ్గర చిల్లర నా కొడుకులు దగ్గర యూజ్ చేయను. ఎవరు చిల్లర నా కొడుకులు? ఎవరు చిల్లర? నువ్వు చేస్తుంది అదే పని కదా. మళ్ళీ చిల్లరోని మీద కూడా నువ్వు చూపిలేవు ప్రతాపము? చూపిలేవా? చిల్లరోని మీద కూడా నీ ప్రతాపం చూపిలేవా? చూపిస్తాం, పద్ధతిగా బతుకుతున్నాం. మళ్ళీ మీరు చూపి కదా. అది ఏంటంటే 3,000, 5,000, 10,000 గురించి కాదు. ఏదంటే మళ్ళా అని ఉమ్సేసి వెళ్ళిపో. అసలు నా డబ్బులు ₹1 కూడా వదలను భయ్యా. అల్ల వదలంటే నేను వచ్చి కూర్చుంటావు. ఎట్లా రాబెట్టుకుంటావు? రాబెట్టుకొని చెప్తాను కదా. రావడం అంటే బజార్ ఆడివి. నువ్వు మళ్ళీ నీ మొహం నువ్వు చూసుకున్నావు. మ్యారేజ్ బ్యూరో అక్కడ ఉండాలి, అక్కడ ఉండి అంతే. నువ్వు నిజంగా ఎంతో మంది అక్కడ ఉంచాలి, అక్కడ ఉంచాలి అంతే. నువ్వు అంతేగా ఇంట్లోకి వస్తాను, ఇంట్లో కూర్చుంటాను, పిలు చెయ్యు. అసలు ఎవడు బ్రోకర్? నువ్వు అంటున్నావు కదా నువ్వు మ్యారేజ్ బ్యూరో. నువ్వు నీ పక్కన బ్రోకర్ నా కొడుకులు ఉంటే ఉండుకోలే. నీకేమి పెళ్లి సంబంధం చూడ బ్రోకరా? పెళ్లి సంబంధం చూడ బ్రోకరా? నీకు టేస్ట్ లేదు. 20 మంది ఫోటోలు పంపించిన దాంట్లో ఏదో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే ఈ బాడీకి పొద్దున కల్లా పెళ్లి అయిపోయింది. లేకపోతే అబ్బాయి ఏడనున్నా కూడా 3 రోజుల తర్వాత అయినా కూడా తీసుకొచ్చి మరి పెళ్లి చేస్తాను. మాకు అలాంటి టికెట్లు వద్దు. మాకు కావాలంటే బోల్ టికెట్లు ఉన్నాయి. అలాంటి నాకు పద్ధతిగా సంబంధం చూస్తావేమో అనుకొని నీకు మ్యారేజ్ ఒక రోజు టైం. కేరళ వాళ్ళు దిగుతారు, వాళ్ళు ఫోటోలు పెడతారు. కేరళ వాళ్ళు దిగుతారు, వాళ్ళు ఫోటోలు పెడతారు. చూస్తామంటే ఎట్లా చూస్తాము? బొంత తగ్గట్టు బంతెనా ఏందంటారు? ఏం సామెతది? నువ్వు బొంత తగ్గట్టు బంతులు గింతలు అంటే నా స్టేటస్ నువ్వు చూసుకొని ఏంటి నా ఇల్లు చూసా? అసలు నువ్వు నీ ఇల్లేనాది? మళ్ళీ బాగా కూర్చుంటా. ఏడు కూర్చుంటావు, కూర్చొని ఏడు మాట్లాడుతావు. నువ్వు పిలిపి ఎవరో నీ స్టేటస్ పిలిపి, నీ బలగం పిలిపి, నువ్వు ఎవరు పిలిపిస్తావు పిలిపి. నా డబ్బులు నాకు ఇవ్వే. నువ్వు పంచాయతీ పెట్టు. 3,000 గురించి నా ఇంట్లోకి వస్తాడంటాడు. ఇంట్లోకి వస్తా కాదు, ఇంటి కింద కూర్చుంటా అంటాను. కూర్చొని ఏడ్ చేస్తా. ఇట్లా బిల్డింగ్లు దండిగే చూసినాము, ఇట్లా బిల్డింగ్లు దండిగే కట్టినాము. అందరికి ఎలాంటి సెట్ చేసే నీకు బిజినెస్. అందుకే టేస్ట్ లేదు, నీకు టేస్ట్ లేదు. పోనీ వీడియో కాల్ మాట్లాడుకుంటావా? నాకు అలాంటి వాళ్ళతో ఏ వీడియోలు వద్దు భయ్యా. నువ్వు నా డబ్బులు నాకు లేవు. మర్యాద చెప్తున్నాను, డబ్బులు ఇస్తే లేవు. అందుకే వస్తావా కూర్చుంటా అంటాను. మరి కొట్టుకుని లాగేస్తాను, లాగేస్తాను చెప్పు. మళ్ళీ అదే టైం చూసా రా. ఇంట్లోకి వస్తా. చెయ్యి నా చెయ్యొద్దు, కూర్చుంటా కదరా. ఎంతసేపు కూర్చుందాం రా. ఇంట్లోకి వెళ్తావు మళ్ళీ రా.